మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. సూర్యాపేటలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయకుడు అంటేనే లడ్డు ప్రత్యేకత. లడ్డు మా ఇంటికి వస్తే ఎంతో మంచి జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతారు. లడ్డుకి అంత ప్రాముఖ్యత ఉంది. అందరూ లడ్డుని చేతిలో పెడతారు. కానీ ఒక విశిష్టకరమైన సంఘటన సూర్యాపేటలో జరిగింది. సూర్యాపేటలోని సాయి కళ్యాణి అపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. లడ్డూని చేతిలో పెట్టడం చూసాము, కానీ వీళ్ళు లాకర్ లో పెట్టారు. అసలు లాకర్ లో పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయాలు వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం రండి. హాయ్ సార్. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. మేము గత 17 సంవత్సరాలుగా నిరాఘంటంగా మా అపార్ట్మెంట్ వాసులచే నిర్విఘ్నంగా విఘ్నేశ్వర ఉత్సవాలు జరుపుకుంటున్నాము. గత సంవత్సరం మాకు కొంచెం ఇబ్బంది అనిపించి లడ్డు దొంగతనం చేస్తున్నారని తెలిసి మేము జాగ్రత్త కోసం ఒక భద్రత కోసం ఒక సేఫ్టీ లాకర్ లాగా ఏర్పాటు చేసినాము. దుర్భేద్యమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయటం వల్ల మా లడ్డు మాకు నవరాత్రులు చక్కటి పూజలు చేసుకొని మాకు పూర్తిగా దక్కడానికి సిద్ధంగా ఉన్నదని అందరికీ సంతోషంతో తెలియపరుస్తున్నాము. మా అపార్ట్మెంట్ లో 27వ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈసారి లడ్డు భద్రత గురించి మేము చాలా చర్యలు తీసుకున్నాం. రాత్రిపూట 1 గంట వరకు మెలుకుతోటి ఉండి ఎవరు రాకుండా చూసినప్పుడు కూడాను 1-2 రౌండ్లు దొంగతనం చేసేటటువంటి వాళ్ళు అపార్ట్మెంట్ చుట్టూ తిరిగి చూసుకొని పోవడం, తర్వాత ఇక్కడ కుదరదని వాళ్ళందరూ వాళ్ళే విరమించుకున్నారు. ఆ రకంగా లడ్డును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి అలా కాకుండా దేవుడి దగ్గర ఉన్నటువంటి లడ్డుని కేవలం భక్తులకు మాత్రమే వచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది అనేది మా ఆలోచన. వినాయకుడి యొక్క ఆశీస్సుల వలన మాకంతా మంచి జరుగుతుంది. ఇక ముందు కూడాను ఇట్లాంటివి ఘనంగా జరుపుకోవాలనే విశ్వాసంతో దేవుడి అనుగ్రహాన్ని కోరుకుంటున్నాం. సార్, అపార్ట్మెంట్ అంటేనే చాలా సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ లడ్డు కనిపించకుండా పోవడం అనేది విశేషకరంగా ఉంటుంది. ఎందుకని ఇలా జరుగుతుందంట? మా అపార్ట్మెంట్ నివాసులు దగ్గర 40 కుటుంబాలు ఉంటాయి. ఇందులో 27 సంవత్సరాల నుంచి ఘనంగా మా అపార్ట్మెంట్లో అందరి సహాయ సహకారాలతోటి మా కమిటీ నుంచి మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. గత సంవత్సరాలలో మరి అదేంటో గణపతి నవరాత్రుల్లో లడ్డు దొంగతనం చేస్తే మంచిదనే భావంతోనే మరి ఏంటో కానీ ఆ మూఢనమ్మకంతో గత సంవత్సరము అంతకుముందు సంవత్సరాలలో ఇట్లాంటి 2-3 సార్లు లడ్డు ఎత్తకపోతే మళ్ళా మా కమిటీ కొత్త లడ్డుని తెచ్చి లడ్డు దాతి నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మా కమిటీలో మీ అందరం మాట్లాడుకోవడం జరిగింది. దీన్ని ఏ రకంగా నివారిస్తే మనం 9 రోజుల పూజ చేసిన లడ్డు మన దగ్గరనే ఉంటుందనే ఉద్దేశంతో మా సభ్యుల సహకారం ఆలోచనతోటి ఈ రకంగా మేము ఏర్పాటు చేసిన జరిగింది. తర్వాత రాత్రి కూడా ఇట్లా థెఫ్ట్ చేసేందుకు రాత్రి అవుతుంది, అంతకుముందు రాత్రి అవుతుంది అపార్ట్మెంట్ చుట్టుపక్కల జరిగింది. దాన్ని నివారించేందుకు మేము మా నిఘా ఏర్పాటు చేసుకున్నాము, సీసీ కెమెరాలు పెట్టుకున్నాము. మా అపార్ట్మెంట్ లో కొంతమంది యువకులు కూడా ఇంత చేసినా కూడా అది ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఆ మూఢనమ్మకం అనేది పోవాలి. ఎవరు మండపాలలో వాళ్ళు ఘనంగా పూజలు జరుపుకొని నిర్విఘ్నంగా పూజతంతు కార్యక్రమం చేసుకుంటే మంచిది. ఈ రకంగా మరి దేవుడికి లడ్డూకే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని అంటే ఇక మేము ఆ భద్రత గురించి దేవుడి కోసము ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. బయటి వారికి ఎటువంటి హెచ్చరికలు ఇస్తారు సార్ మీ తరపు నుంచి? కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఎవరైనా సరే యువకులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇట్లాంటి దొంగతనాలు చేస్తే మంచిదని ఎవరు చెప్పిండ్రో కానీ అది మంచిది కాదు. ఎవరు మండపంలో వాళ్ళు పూజలు నిర్వహించుకొని ఘనంగా జరుపుకుంటేనే మంచిది. ఆ రకంగా చేయటం పద్ధతి కాదు. అది ఒక మూఢనమ్మకం మాత్రమే, కానీ అట్లాంటి దాంట్లో ఎట్లాంటిది నిజం లేదు. మన పెద్దలు కూడా చెప్పారు, సాధువులు సంతులు అందరు చెప్పారు. అట్లా దొంగతనం చేయడం పాపమే తప్ప పుణ్యం అయితే కాదు. చూసారు కదండి,
అసలు వినాయకుడు లడ్డూకే భద్రత లేకుండా పోయింది. అదేదో లడ్డూని దొంగతనం చేస్తే మంచి జరుగుతుందనే మూఢనమ్మకంతో లడ్డూని ఇలా దొంగతనం చేయడం అనేది మంచిది కాదు అని మనం చెప్పడం చూడవచ్చు. లడ్డూని భద్రపరచుకోవాలి. ఏదో లడ్డు దొంగతనం చేసినంత మాత్రాన మంచి జరుగుతుంది అనుకోవడం అనేది మూఢనమ్మకం. ఇలా చేయడం అనేది తప్పు. ఇలా ఈ దారిలో వెళ్ళకూడదు అని వీళ్ళు చెప్తున్నారు. దానివల్లనే ఇంత భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇలా ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది కాబట్టి మేము ఈ భద్రత మెయింటైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్పడం చూడొచ్చు.